వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై కక్షగట్టారా? ట్రంప్ టారిఫ్ హెచ్చరికలను ఎలా చూడాలి? రష్యా భారత్తో గిల్లి కజ్జాలతో ట్రంప్ సాధించేదేంటి? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ట్రంప్ చర్యలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎలా వ్యవహరించాలి? పగబట్టిన ట్రంప్ మాట్లాడదాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు, ఆర్మీ మాజీ ఉన్నతాధికారి మేజర్ శ్రీనివాస్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నగేష్ గారు, ట్రంప్ రెండోసారి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి కంపు అవుతూనే ఉంది. అంటే ఏ దేశం ప్రశాంతంగా ఉండాలని కోరుకోవటమో కోరుకోలేకపోవటమో, మరోవైపేమో నేను శాంతి దూతగా ప్రొజెక్ట్ చేసుకోవటం, రెండో వైపు ప్రతి దేశాన్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి కొన్ని ఎత్తులు పై ఎత్తులు వేయటం, ఇదంతా జరుగుతున్న వ్యవహారంగానూ ఉంది. అలాగే విదేశీయులు కానీ విదేశీ విద్యార్థులు రావటానికి వీలు కల్పించే వీసాలపైన కత్తి కట్టడం, ఇట్లా రకరకాలుగా అంటే పలు విధాలు బహువిధాలు అంటాం కదా, ఆ విధంగా ట్రంప్ తీరు మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. అమెరికా ఎగైన్ అన్న ఒక అంశాన్ని ముందు పెట్టుకొని ట్రంప్ ఈ విధంగా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తిరిగి నేను చెప్పినా కూడా భారత్ వినటం లేదు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ శాతం టారిఫ్లు విధిస్తానని చెప్పటం లేదు, మళ్ళీ నేను అలా అనలేదని ఈరోజు ఉదయం ఒక ప్రకటన చేయటం, రష్యా విషయంలో ఆ విధంగా వ్యవహరించడం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఉంది ఏది ట్రంప్కి. ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మన మీద కన్నాను వేరే రష్యా మీద ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఏం చేసింది, రష్యా మీద ఫ్రస్ట్రేషన్ ఉంది, దాని తర్వాత జో బైడెన్ మీద ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఏమంటాడంటే ఈయన చాలా మటుకు అమెరికా సమస్యలు ఏవైతే ఉన్నాయో అది జో బైడెన్, దాని తర్వాత ఒబామా వాళ్ళ తప్పుడు పాలసీతో అయ్యేది. ఈ తప్పుడు పాలసీ ఏమిటంటే ఈ ఇంపోర్ట్స్ ఇదిను. ఒక ఉదాహరణ ఇస్తాను. ఇవాళ నిన్న ఒక యుఎస్ ఫార్మర్ అంబాసిడర్ టు ఇండియా ఎరిక్ గార్సెటీ, అతను ఏమన్నాడంటే అసలు రష్యా నుంచి ఆయిల్ కొనాలన్నది ఇండియాకి అమెరికావే చెప్పింది. ఎందుకైతే గ్లోబల్ ప్రైసెస్ అంతా స్టెబిలైజ్ కావాలంటే ఇండియా ఏంటంటే మేజర్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ ఆఫ్టర్ చైనా. ఇండియా కాంటెక్ట్ లెవెల్ ఆఫ్ అవుతాయి ప్రైసెస్ అనేది ఆయన చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దీనికి మూల ఆధారం ఏంటంటే అసలు యుక్రెయిన్ వార్. అది అందరికీ తెలిసిన విషయం. యుక్రెయిన్ వార్ ఏమిటంటే వీళ్ళు కొంచెం వెస్ట్రన్ కంట్రీస్ కొంచెం రష్యాతో మిస్చిఫ్ చేశారు. దాంట్లో నాకైతే కొద్దిగా అనుమానం లేదు. ఏమిటి, వీళ్ళు 2 సార్లు రష్యాకి హామీ ఇచ్చారు. ఏమిటి, మేము 1999లోని 2004లోని ఏమిటంటే నేటో కంట్రీసు తనకి ఈస్టర్న్ బార్డర్స్లో అంటే రష్యా వైపు ఈ కొత్తగా ఏమి దేశాలు రావు అనేది. యుక్రెయిన్ నేటోలో భాగం కాదు, దాని తర్వాత లిథువేనియా అవన్నీ ఉన్నాయి, వేరే చిన్న చిన్న దేశం పోలాండ్. సో ఇవన్నీ ఏమిటంటే నేటోలో భాగం రాదని. నేటోకి వచ్చేసిందంటే ఏమిటి, నేటోలో ఏమిటి ఒప్పందం, నేటో దేశం మీద ఏదైనా అటాక్ జరిగితే అమెరికా మీద దాడి జరిగినట్టుగా అని ఉంది. సో ఇప్పుడు నేటో కంట్రీస్ అంతా రష్యా బార్డర్లో ఉంటే రష్యా ఏం చేస్తుంది, యుక్రెయిన్ అటాక్ చేసే పరిస్థితి వచ్చింది. సరే, వేరే రష్యా ఏమిటంటే ఎక్కువ మందిని అక్కడ చంపేస్తున్నది, అది వేరే విషయం. యుద్ధంలో ఎవరి బలం ఎక్కువ ఉందో వాళ్ళు అది నిరూపించుకుంటారు. రెండోది ఏమిటంటే అసలు ఇతను బేసిక్గా ఏమిటంటే ఈ టారిఫ్స్ అమెరికాకు అంత అనుకూలంగా లేకుండా మిగతా ఇంతకుముందు రాష్ట్రపతులు బార్గెయిన్ చేశారు అనేది ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాతో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ చాలా పెద్ద ఇంబ్యాలెన్స్ ఉంది. ఇండియా ఏంటంటే $77.5 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికా. అమెరికా నుంచి ఎంత ఇంపోర్ట్ చేస్తుంది, 40.7 బిలియన్. అంటే సుమారుగా $36 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. అంటే అమెరికాకి నష్టం జరుగుతున్నది. వాళ్ళేమో ఎక్కువ ఎగుమతులు వాళ్ళకి జరుగుతున్నాయి, మనకేమో తక్కువ జరుగుతున్నాయి. సో ఇదేంటంటే ఇలాంటి చాలా దేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు
ఇప్పుడు స్విట్జర్లాండ్ లాంటి దేశం మీద 39% ఏది ఇంపోర్ట్ టారిఫ్స్ పెట్టించాడు. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రపంచంలో అంతా నా నా ఇది నడవాలి అనే దీంతో ఉండి అందరి మీద వేసేస్తున్నాడు. సరే చూద్దాం ఇది ఎక్కడ దాకా పోతుందో అనేది. ట్రంప్ ఎలాగైనా 3.5 ఏళ్ళు ఇంకా ఉంది కదా, జీవితకాలం ఉండిపోడు కదా, రెండో టర్మ్ కూడా ఆయనకి లేదు. అవును. మేజర్ శ్రీనివాస్ గారు, ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన ఏంటి? ఎందుకంటే ట్రంప్కు సంబంధించి భారత్ కొంత ఘాటుగానే స్పందించింది. కేవలం 25 శుంకం కాదు, మరో 24 గంటల్లో గణనీయంగా పెంచుతామన్న చెప్పిన దానికి సంబంధించి ఇది న్యాయసమ్మతం, హేతుబద్ధం కాని చర్య అని చెబుతూనే ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభం కావడంతో సాంప్రదాయిక సరఫరాలు యూరోప్కు మళ్లించిన కారణంగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నట్టుగా విదేశాంగ శాఖ వివరణ ఇవ్వడమే కాకుండా ఇందాక నగేష్ గారు ప్రస్తావించినట్టుగా ఈరోజు చాలా చోట్ల రిపోర్ట్ కూడా అయింది. ట్రంపే రష్యా నుంచి మీరు కొనుగోలు చేయండి, దానివల్ల కొంత ఇంటర్నేషనల్లీ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ధర ఉత్తాన పతనాలకు సంబంధించి ఒక స్టాటిక్ సిచ్యువేషన్కి చేరుకోవచ్చు అనేది ఆయన ఇచ్చిన సలహా, ఆయన ఇచ్చిన డైరెక్షనే. కానీ ఇప్పుడు మీరు కొంటున్నారు కాబట్టి రష్యాతో ఆయుధాలు కొంటున్నారు, ఆయిల్ కొంటున్నారు, దానివల్ల రష్యాకి ఆర్థిక వనరులు మీ వల్ల వస్తున్నాయి, అందుకే యుక్రెయిన్ పైన యుద్ధం కొనసాగుతుందని మనల్ని బూజిగా చూపించి, రష్యాను బూజిగా చూపించి మన మీద ఈ విధంగా వ్యవహరించడం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ వ్యవహరిస్తున్న తీరు సరిపోతుందా, లేదంటే ఎలా వ్యవహరించాలి? ఖచ్చితంగా భారత్ మంచి స్టాండ్ తీసుకుందని. కారణం ఏంటంటే ఇది మన సావర్నిటీకి సంబంధించినటువంటి అంశం. మన చేత ఎవరు కూడా బలవంతంగా బిజినెస్ చేయించలేరు. ట్రంప్ ఈజ్ వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కారణం ఏంటంటే ఇక్కడ కేవలం అమెరికాలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడం కోసం అండ్ ట్రంప్ కు ఉన్నటువంటి పర్సనల్ ఎజెండా, ఆయన ఎలాగన్నా సరే నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటి తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ భారత్ రష్యాల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు ఏదైతే ఉన్నాయో, ఆయిల్ కొనుగోలు అంశం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి లింక్ పెట్టాడు. లింక్ పెట్టడం కాకుండా అక్కడ అమెరికా విదేశాంగ సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఈ విషయంలో ఏంటంటే చాలా క్లియర్ గా చెప్పాడు, రష్యా దగ్గర నుంచి ఆయన కొనుగోలు చేయడం వలన భారత్ ఇండైరెక్ట్ గా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ట్రంప్ యొక్క పర్సనల్ ఎజెండాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్, ఆయన యొక్క పర్సనల్ ఎజెండాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్. దాన్ని సమర్థిస్తూ ఈ స్టేట్మెంట్ వచ్చిందండి. ఒకప్పుడు ఈయనే అక్కడ ఆయిల్ కొనుగోలు చేయండి అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ట్రంప్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ లో ఏమాత్రం కూడా ఏమంటారు వేవరింగ్ ఇన్ ఈ స్టేట్మెంట్స్ అండ్ డెసిషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి. ఓ రకంగా చెప్పాలి అంటే గతంలో కూడా ట్రంప్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఒక 50 సైక్రియాటిస్టిక్ పీపుల్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగిందండి. సో ఈయన చేస్తుందంతా కూడా యాజ్ ఎ డిగ్నిఫైడ్ పొజిషన్ హోల్డర్ గా ఒక అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడిగా మెయింటైన్ చేయవలసినటువంటి ఆ డెకోరం అండ్ డిగ్నిటీ అనేటువంటిది ఆయన దగ్గర నుంచి ఆయన స్టేట్మెంట్స్ లో గానీ యాక్షన్స్ లో గానీ మనకు కనిపించడం లేదు. అయితే మనం తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చాలా ఖచ్చితమైన, ఇంకా వాళ్ళు టారిఫ్ విధించుకోనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, మనం గనక ఇప్పుడు చైనా మీద అలా టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్ళింది, చైనాని ఏమీ చేయలేకపోయిందండి. అలాగే మన భారతదేశం మీద కూడా మనకి విపరీతంగా టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయినా సరే మనం మరింత సెల్ఫ్ సస్టైనింగ్ భారత్ అంటే ఆత్మ నిర్భర్ భారత్ అన్నాము, అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ అంటున్నాము. ఇలాగే మరింత స్వయం స్వావలంబన దిశగా భారత్ ప్రయాణిస్తుందే తప్ప ఇలాంటి ఒత్తిడికి భయపడవలసినటువంటి పని లేదు. ఈ క్షణంలో గనక మనం భయపడినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఒత్తిళ్ళు అనేటువంటివి మనకు అంతర్జాతీయ కమ్యూనిటీ నుంచి, సొసైటీ నుంచి భారతదేశం మీద పడుతుంది. మనం తీసుకుంటున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటూనే ఎలాగన్నా సరే ట్రంప్ యొక్క ఒపీనియన్ మార్చుకుంటూ, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా ట్రంప్ వచ్చిన తర్వాత భారతీయ విద్యార్థుల మీద ప్రభావం పడింది, అక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద ప్రభావం పడింది. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రభావాలు అనేటువంటివి ఉన్నాయండి. కాబట్టి మనం ఏమాత్రం కూడా అతని యొక్క బెదిరింపులకు గనక మనం లొంగినట్లయితే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మనం వీక్ అవుతామండి. ఓకే నగేష్ గారు, అంటే భారత్ను అమెరికా, ఐరోపా సమాఖ్య ఈ రెండు టార్గెట్ చేయటం వల్ల మనకు లాభమా నష్టమా, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, లేదంటే ఇప్పుడు మన స్టాండ్ సరిపోతుందా? ఇలా డెఫినెట్లీ ఇబ్బందులు ఉంటాయండి. ఇంత
ఇంపోర్ట్ డ్యూటీ టారిఫ్స్ మన మీద వేస్తే మనకి నష్టం ఉంటుంది. మనకి మార్కెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పెద్ద మార్కెట్ ఏంటంటే చైనా, పెద్ద మార్కెట్ ఏమిటంటే అమెరికా, పెద్ద మార్కెట్ ఏమిటంటే యూరోపియన్ యూనియన్. చైనాతో మనం చైనా నుంచి మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం కానీ ఎక్స్పోర్ట్స్ మనం చేయటం లేదు, ఎందుకంటే చైనా మన దగ్గర నుంచి తీసుకోదు. అమెరికా ఏమో ఇంపోర్ట్ బ్యారియర్స్ పెట్టేసింది ఈ టారిఫ్స్ వల్ల. యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా ఏం చేస్తుందో అట్లా చేస్తుంది. దీనికి ఏమిటంటే చైనా ఎట్లా ఓవర్కమ్ చేసిందో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. చైనా ఏం చేసింది, 145% వేయాలనేది ఒక ప్రతిపాదన పెట్టాడు ట్రంప్. 145% ఇంపోర్ట్ టారిఫ్స్ పెట్టాలంటే చైనా ఏం చేసింది, ఓవర్ ద ఇయర్స్ ఈ బాండ్స్, అమెరికన్ బాండ్స్ కొంటూ పోయింది. ఈ బాండ్స్ కొంటూ పోతుంటే వీళ్ళు 145% పెడతానంటే మార్కెట్లో ఈ బాండ్స్ ఏమిటంటే అమ్మేసింది. ఎంత $1 trillion బాండ్స్ అమ్మింది అనమాట. సో ఇట్లాగే ఇదే ఒకవేళ ఈ ధోరణిలో పోతే అమెరికన్ మార్కెట్, అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అయింది. అప్పుడు అమెరికా దిగొచ్చి ఇప్పుడు ఏమిటంటే మీతో మాట్లాడతాం, మీరు ఆగండి, తొందరపాటు చర్య ఏం తీసుకోకండి అనేది అంటూ చైనాతో ఏమిటంటే ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ రోజు పత్రికల్లో వచ్చింది ఏమిటంటే నేను వీలైతే నేను షీ జిన్పింగ్ తో కూడా మాట్లాడతాననే దీంట్లో ధోరణిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏమిటంటే జయశంకర్ సతీష్ గారు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారండి. మీరు యూరోప్ సందర్భాన్ని చెప్తున్నారంటే యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ది వరల్డ్స్ ప్రాబ్లమ్స్, బట్ ది వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ ఆ ధోరణితో ఉన్నారు. అది ఇప్పుడు వీళ్ళు చూడండి, అమెరికా ఈ రోజు అమెరికా యురేనియం తెప్పించుకుంటున్నది, ఇది ఫర్ ఇట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. దాని తర్వాత పెలడియం తెప్పించుకుంటున్నారు రష్యా నుంచి. ప్లస్ ఏమిటంటే ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ రష్యా నుంచి తెప్పించుకుంటున్నది. సో ఏమిటంటే దాని తర్వాత కానీ విచిత్రంగా నాకు తెలియదు, మేము యురేనియము తర్వాత ఫెర్టిలైజర్స్ రష్యా నుంచి తెప్పించుకుంటున్నామా, నాకు తెలియదు ఆ సంగతి అని ట్రంప్ చేసిన కామెంట్ మరి సిల్లీగా ఉంది, చాలా చాలా సిల్లీగా ఉంది. ఒక ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఇది జగమెరిగిన సత్యం. ఇది ఏంటంటే రష్యా దగ్గర నుంచి యూరోప్ కొంటున్నారు. అచ్చా, ఇప్పుడు యూరోప్ వాళ్ళు అమెరికా అయితే ఇవన్నీ కొంటున్నారు, ఏది యురేనియము, టైటానియము, ఆయిల్ కేక్స్, టర్బో జెట్స్ ఏవో కొంటున్నారు. యూరోప్ ఏం చేస్తున్నది, ఇప్పుడు ఇండియా కూడా ఏమిటంటే కొంచెం ఇండియాలో కూడా మనం ఏం చేయాలి, ఇండియా రష్యా నుంచి ఆయిల్ చేసి ఇండియాకి ఏంటంటే రిఫైనింగ్ కెపాసిటీ చాలా బాగా ఎక్కువగా ఉంది. రిఫైన్ చేసి మనం డీజిల్ను దాని తర్వాత ఏవియేషన్ ఫ్యూల్ యూరోప్కి అమ్ముతున్నాం. అది ఎంత మటుకు నైతికంగా కరెక్ట్ కాదో అనేది అది ఆలోచించవలసి వచ్చింది. బట్ పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే మనని విమర్శించే వాళ్ళు రష్యన్ ఆయిల్ ఇండియా ద్వారా ఇండైరెక్ట్ గా కొనుక్కోవడం అది ఎంత మటుకు కరెక్ట్ అనేది అక్కడ ఇష్యూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమిటంటే ఇది ఇండియా ఇప్పుడు తీసుకున్న స్టాండ్ కరెక్టే. ఇండియా రష్యాని ఎట్టి పరిస్థితిలో, అది రష్యా ఏంటంటే మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్, అమెరికా ఏంటంటే ఒకసారి మనకి ఫ్రెండ్ ఒకసారి ఎనిమి. అమెరికా గురించి చెప్పాలంటే నిన్న మొన్న ఎండకి గొడుగు పెట్టే రకం అమెరికా, అండగా ఉండే రకం రష్యా. నిన్న మొన్న ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ వాళ్ళు ఒక ప్రెస్ క్లిప్పింగ్ ఒకటి రిలీజ్ చేశారు, మీరు చూసే ఉంటారు. దాంట్లో ఏముంది, 1954 నుంచి 1971 దాకా అమెరికా $2 billion వర్త్ ఆఫ్ ఆర్మ్స్ ఏది వీళ్ళకి ఇచ్చింది పాకిస్తాన్కి. దాంట్లో ఏమిటంటే F-16s, సేబర్ జెట్స్, ప్యాటెంట్ ట్యాంక్స్ వీళ్ళంతా ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినప్పుడు తప్పు లేదు. రష్యా దగ్గర మనం బ్రహ్మాస్ కొన్నా లేకపోతే సుఖాయ్ జెట్స్ కొన్నా ఇది ప్యూర్ హిపోక్రసీ అండి, ఇది డబుల్ స్టాండర్డ్స్. ఇది వాళ్ళు చేస్తే తప్పు లేదు, మనం చేస్తే తప్పుట. ఓకే, అదే అంటే శ్రీనివాస్ గారు, అంటే పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా, అదేమైనా ట్రంప్ విషయంలో వర్తిస్తుందా? అంటే మరీ ఓవర్ అయిపోతున్నాడు, ఏదో సినిమాలో అంటారు కదా ఓవర్ అయిపోతున్నావు బాబీ అని, అట్లా ఇక్కడ ఓవర్ అయిపోతున్నావు ట్రంప్ అని అన్నారా? ఆ ఇంపాక్ట్స్ ఎలా ఉండొచ్చు? ఒక రకంగా అయితే థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుందా? రష్యా అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చేయటం ఏంటి ఇట్లాగా జియో పాలిటిక్స్ ఎట్లా మారిపోతున్నాయని ఒక టెన్షన్ వరల్డ్ వైడ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎక్కువగా
అసలు వీటిపై ఆసక్తి లేని వాళ్ళు కూడా దీనిపైన ఇప్పుడు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. శ్రీనివాస్ గారు, మీ అంచనా ఏంటి? మనకి ఏంటంటే డెఫినెట్లీ థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అనేటువంటి ఉత్కంఠత రేపేటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి తప్ప థర్డ్ వరల్డ్ వార్ అంత ఈజీగా అయితే రాదండి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. కానీ డెఫినెట్లీ వీళ్ళ యొక్క యాక్షన్స్ చూస్తే గనక అలాంటి పరిస్థితులు నెలకొనేటువంటి ఈవెన్ రష్యా తన యొక్క న్యూక్లియర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క లిమిట్స్ అనేటువంటి వాళ్ళు ఎత్తివేయడం ఇవన్నీ కూడా చూస్తే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ట్రంప్ కేవలం మనం చూసుకోండి, ఇప్పుడు అమెరికా కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికా ఆల్వేస్ ఇందాక మీరు చెప్పినట్టు మన సహవక్త చెప్పినట్లు మనకేంటి అంటే అది ఆల్వేస్ పాకిస్తాన్ కి చైనాకి సపోర్ట్ చేస్తున్నటువంటి దాఖలాలే కనిపించినాయండి. కానీ రష్యా ఈ రోజు వరకు కూడా మనకి చైనాని గాని లేదా ఇటు పాకిస్తాన్ ని గాని మన శత్రు దేశాలని సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. కాబట్టి మన స్టాండ్ రష్యా వైపే ఉంచుకుంటూ ఇటు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి ట్రీటీస్ కానీ లేదా జియో పొలిటికల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే గనక డెఫినెట్లీ దేర్ వుడ్ బి ఎ టెన్షనియస్ కండిషన్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ట్రంప్ యొక్క చర్యలు అనేటువంటిది ఆఖరికి ఈ రోజు సామాన్య పౌరుడు కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఈయన ఒక పర్సనల్ ఎజెండాతో వెళ్తున్నాడు. అగైన్ అమెరికా గెయిన్ అండ్ అమెరికా ఫస్ట్ అనేటువంటి పాలసీ ఏదైతే ఉందో, అమెరికా గెయిన్ అనేటువంటి పాలసీ ఏదైతే ఉందో అది అగైన్ ట్రంప్ మళ్ళీ అగైన్ అనేటువంటి పాలసీకి దారితీస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆయన చర్యలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈయన చర్యలను అర్థం చేసుకోగలుగుతారు. ఎలాగైనా సరే ఈ యొక్క టారిఫ్స్ ఏదైతే ఎక్కువగా పెంచుతున్నాడో ఆ సిచ్యువేషన్ కి కనుక మనం ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కనుక ఆలోచించగలిగితే, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద మనం దృష్టి పెట్టగలిగితే దీర్ఘకాలికమైన నాట్ ఓన్లీ ఇమీడియట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవచ్చు, దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం వైపు మనం దృష్టి పెట్టగలిగినట్లయితే ట్రంప్ లాగా మనల్ని ఎవరు కూడా ఈ ట్రేడ్ వార్ లో మనం బెదిరించలేరు. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశం మీద ఫోకస్ అనేటువంటి మారిందండి. మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు అర్థమవుతున్నాయి. అలాగే 4వ ఆర్థిక శక్తిగా ఎదగడం అనేటువంటిది కూడా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఏదో విధంగా భారతదేశం మీద గనక మనం ప్రెషర్ పెట్టగలిగినట్లయితే అటు చైనాను కంట్రోల్ చేసి భారతదేశాన్ని కంట్రోల్ చేసినట్లయితే కంప్లీట్ ఏషియా మొత్తం కంట్రోల్లోకి వస్తుంది. అటు అమెరికా యొక్క డామినెన్స్ కంటిన్యూ చేయొచ్చు అనేటువంటి పాలసీ ప్రకారం ట్రంప్ వెళ్తున్నాడండి. ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ లో మనం ప్రత్యామ్నాయ మార్గాలు అనేటువంటివి వెతుక్కోవాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనేటువంటి మనం సొల్యూషన్స్ అనేటువంటి వెతుక్కుంటూ భారతదేశంలో ఆ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మన పాలసీస్ స్లైట్ గా చేంజ్ చేసుకోవాలండి. చేంజ్ చేసుకుని ఎవరు కూడా మనల్ని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి ట్రేడ్ వారికి లో దించకుండా చూసుకోవడం అనేటువంటి చేయడం చాలా అవసరం. అంటే శ్రీనివాస్ గారు ఆల్రెడీ 25% టారిఫ్ ప్రకటన చేశాడు, ఇంకా అదనంగా చేస్తాను, నా మాట వినట్లేదు అని నిన్న ఒక ప్రకటన చేశాడు. ఈ రోజు వైట్ హౌస్ నుంచి ఒక కీలక ప్రకటన ఉండొచ్చు అంటున్నారు. మీ అంచనా ఏంటి? భారీగా ఏమైనా సుంకాలు పెంచొచ్చా? మనకి అది ఎఫెక్ట్ అవుతుందా? పెంచుతాడండి, డెఫినెట్ గా పెంచుతాడు. అదే విధంగా ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడడం కూడా ఆలోచించడం చాలా అవసరం అండి. టెంపరీగా ఒక స్టెప్ బ్యాక్ వేసినా సరే మనం దీర్ఘకాలికమైనటువంటి సొల్యూషన్ చూడడం అనేటువంటి చాలా అవసరం. కారణం ఏంటి అంటే ట్రంప్ ఈ విషయంలో మాత్రం వెనకాడ్డు. మీరు ఈవినింగ్ కూడా వెళ్ళాల్సి చూసుకోండి. ఇది ఖచ్చితంగా 50% చేసినా సరే ఏమాత్రం ఆశ్చర్యం లేదు, 100% కి వెళ్ళినా సరే ఆశ్చర్యం లేదు. డెఫినెట్లీ విల్ డూ దాట్. మనం ఏదైనా టెంపరీగా ఒక స్టెప్ బ్యాక్ వేసినప్పటికీ మనం దీర్ఘకాలికంగా మంచి సొల్యూషన్ కనుక ఆలోచించకపోతే ట్రంప్ లాంటి వ్యక్తులు మళ్ళీ భవిష్యత్తులో వస్తారు. ట్రంప్ కూడా ఈ టెన్యూర్ లో బాగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి మనం దీనికి సొల్యూషన్ ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. రైట్. నగేష్ గారు, డిబేట్ ముగించే ముందు ఒకవేళ 50% వరకు ఆ స్థాయిలో ట్రంప్ గనక సుంకాలు టారిఫ్స్ విధిస్తే ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు మన ఆర్థిక వ్యవస్థ పైన? ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అనేది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించింది. మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఒకవేళ అప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే వాటి సంబంధించి అమెరికాలో ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఫైనాన్షియల్గా ఇది మనకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? మనం ఏం చేయాలి? దీంట్లో డౌట్ ఏం లేదండి, మనకి మైనస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో దాని మీద ఇంత వేసేస్తే మనకి నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఇంకో బాంబు పేల్చాడు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మీద 250% వేస్తానన్నాడు. ఫస్ట్ ఏమిటంటే 150% వేసి దాన్ని 250% చేస్తాడు. మనం ఫార్మా ఇండస్ట్రీ ప్రత్యేకంగా మన దేశం నుంచే కదా యుఎస్ కి ఎక్కువగా మెడిసిన్ ఎక్కువగా వెళ్తుంది.
అదే అందుకు మనకే నష్టం కదా. మనకి నష్టం కరెక్టే, కానీ ఇప్పుడు మనం పంపించకపోతే అక్కడ వాళ్ళకి కూడా నష్టమే కదా. వాళ్ళకి మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తాయి? లేదు, అది అక్కడ కూడా రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే నిన్న మా యూరోప్ లో ఇది బ్రిటన్ లో జర్మనీ ప్రత్యేకంగా 2 పేర్లు తీసుకున్నాడు. అక్కడ అమెరికాలో మందుల ధరలు ఎంత ఉన్నాయో దానికి 1/3, 1/4, 1/10 ఉన్నాయి. సో మాకేంటంటే టారిఫ్స్ వల్ల ఏమి నష్టం జరగదు అనేది అతను దీంట్లో ఉన్నాడు. అంటే అసలు అది కాకుండా అసలు మనకి అన్వయబుల్ అయిపోతుంది అమెరికాకి అమ్మడానికి. ఇప్పుడు $10 మందు ఇప్పుడు $20 అక్కడ అమ్మితే అక్కడ ఎవరైతే బిజినెస్ మెన్ ఉన్నారో ఇండియా నుంచి ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు చైనా నుంచి ఇంకెక్కడి నుంచి తీసుకుంటారు కదా. సో అది అమెరికాకి నష్టం కన్నా మన ఎక్స్పోర్ట్స్ మీద ఇంత భారీగా 250% వేస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే డైలాగ్ వెళ్ళటం బెటరా, లేదంటే కొద్ది రోజులు మనం కూడా ఏం చేస్తావు చేసుకో అన్న ధోరణి ప్రదర్శించడం బెటరా? అంటే ఎప్పుడైనా డైలాగ్ మంచిదే, కానీ ఇలాంటి పరిస్థితుల్లో రోజుకొక కొత్త డిమాండ్లు పెడుతున్నప్పుడు దాని తర్వాత వైట్ హౌస్ నుంచి ప్రతిరోజు ప్రెస్ సెక్రటరీ, ట్రెజరీ సెక్రటరీ, దాని తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తుంటే ఇలాంటి వాతావరణంలో చర్చ ఎలా జరుగుతుంది? అవతల పక్క నుంచి కొంచెం ఏది ఈ వాళ్ళు చేస్తున్న ప్రకటనలు కొంచెం తగ్గితే చర్చలు జరుగుతాయి. కానీ ఇప్పటికి ఇంకోటి చూడండి ఎలా చేస్తున్నారు. ఇప్పుడు 5 విడతలు చర్చలు జరిగాయి. ఆగస్ట్ 25th నాడు ఇంకో విడత చర్చ ఉన్నది. అసలు ఆ చర్చ జరగకుండానే ఈయన రోజుకొక ప్రకటనలు చేసేస్తున్నాడు. రైట్, చూద్దాం నిజంగా ఈరోజు వైట్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన చేస్తాడనేది ఆసక్తికరం. అట్ ది సేమ్ టైం ఇండియాకు సంబంధించి రష్యా మద్దతు ఇవ్వటం, అలాగే ఏషియా పైన చైనా, భారత్, రష్యాని కంట్రోల్ చేసుకోగలిగితే పట్టు సాధించవచ్చన్న ఒక రకమైన దుగ్ధతో ట్రంప్ వ్యవహరిస్తున్నాడు దౌత్యపరంగా అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ ట్రంప్ కనుక ఇప్పుడు 25% చెప్పిన దానికి మరో 20%, దాదాపు 50% వరకు టారిఫ్స్ విధిస్తే మాత్రం భారత్ కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవచ్చు. ప్రధానంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి అవసరమైతే 250% చేస్తామని చెప్తున్న ప్రకటనలు అయితే కొంత భయాన్ని కలిగిస్తున్న వాతావరణం అయితే ఉంది. ఏదైనా పెరుగుడు విరుగుడు కొరగా అనేది ఖచ్చితంగా ట్రంప్కు వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది, అమెరికాలో కూడా ఇంటర్నల్గా వ్యతిరేక వస్తున్న నేపథ్యంలో మరి ట్రంప్ రాజకీయం ఎలా ఉండబోతోంది, మిగతా దేశాలన్నీ కలిసికట్టుగా ఒకటైతే ట్రంప్ పరిస్థితి ఏంటి, ఇలాంటి అంశాలన్నీ రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.